హాయ్ ఐఎమ్ దమయంతి. మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాం కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా. అందులో ఏ ప్రాబ్లం లేదు. ఏరియాలో ఎవరూ ఉండరు. మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టేట్స్ లో అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి. ఇక్కడ బిజినెస్ మెన్, కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు. అప్పుడే అందరం తృప్తిగా హలో, ఉంటారు. అంతా నువ్వే మాట్లాడేస్తే మరి మేమెందుకున్నామంట? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే అయితే మా చేతుల్లో ఇక గవర్నమెంట్, పోలీసులు ఎందుకున్నట్టు? సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం. పెట్టు. ఏంట్రా ఇది? మొత్తం డబ్బు బావా. ఇంత డబ్బా? అన్నిచ్చాడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి? ఫైల్ రా. ఏ లేదురా. ఏ లేదంటానుగా. గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సరేగా. బావా, రే బావా, రే లేరా, రే రే లేరా, రేయ్, ఒక కార్పొరేటర్ని ఎలా లేపాలో తెలీదా నీకు? రే లేరా. అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎవరు రాయప్ప? బాగా బలిసింది బావా నీకు. లేరా, లేచి మాట్లాడరా. ఉండ్రా. ఏం వాక్ చేస్తున్నా? ఇది నాది కాదే. ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. అన్న ఫోన్ చేస్తున్నారా, తీసి మాట్లాడినా. మూడు లేదురా. లే, వెళ్ళి రెడీ అవ్వు. విశాఖ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఉదయం న్యూస్ చూడలేదా? కార్యకర్తలు, నేతలు చూడలేదు. హర్షం వ్యక్తం చేసిన చూడు. నేపథ్యంలో ఆ పార్టీ విజయం సాధించిన విశాఖ మద్దెలపాలెం జేకే నగర్ నివాస ప్రాంతాన్ని ఆశీర్వాద్ అనబడే స్వచ్ఛంద సేవా సంస్థకి ఆ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా దానం చేస్తున్నట్టుగా ఆధార పత్రాలు వెలువడడంతో ఇందులో ఎందరో ప్రముఖులకి సంబంధం ఉన్నట్టుగాను, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగాను తెలుస్తోంది. దీని మీద త్వరలో ఎంక్వైరీ కమిషన్ పెట్టే అవకాశం ఉంది. నీ చేతికిచ్చిన డాక్యుమెంట్ కాపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ కబోర్డ్ లోనే పెట్టాను. ఆ? మన ఆఫీస్ కబోర్డ్ లో పెట్టాడంటాను గారు. ఏ, వాడు చెప్పింది నాకు వినపడలేదా? కబోర్డ్ లో పెట్టిన కాపీకి కాళ్లు మురిచాయా అని అడుగుతున్నా. అన్నగారు, సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా. ఎవర్రా వాడు? అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అన్నా, వాడిని అడిగి చూస్తుంటే తెలిసిన వాళ్ళకే ఉన్నాడన్నా. పట్టేద్దామన్నా. ఒరేయ్, నీ అబ్బా గుట్లే లుక్కిస్తున్నాడు చూడరా. సీసీటీవీ కెమెరా ఉందని ఏమరపాటుగా ఉన్నా. సీసీటీవీ కెమెరా ఎవరు తీసారో చూపిస్తుంది. వాడిని మనకి పట్టిస్తుందా? పీకుతున్నారట్రా. ఫోన్రా ఫోనే. ఏయ్, నువ్వెందుకు వెళ్తున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నానా? ఇలా రా, రా ఇక్కడికి. రైట్, ఫోన్రా. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉందన్నా.
నువ్వు ఒకసారి డబ్బు కరెక్ట్ గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు త్వరగా. సరే సరే. ఇలా రా. ఏసీలో నీకు ఎందుకు ఇలా చెమట పడుతోంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా. అన్నగారు, డబ్బు సేఫ్ గా ఉంది. డబ్బు జాగ్రత్త, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. సరే అన్నగారు. నీ అబ్బా 50 కోట్ల రూపాయలు రా, 50 కోట్ల రూపాయలు రా. నేను ఎక్కడికి పోను రా, ఎక్కడికి పోను. ఈ అబ్బా నీ అబ్బా పెద్ద పోటుగాడివా నువ్వు, పెద్ద పోటుగాడివా. నా చిన్నప్పటి కళని నాశనం చేస్తావట్రా. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను రా. ఇదంతా ఎందుకు మంచి చేసేద్దామనా? ఈ లోకం చట్టం వల్ల సొంతం రా. నువ్వే తెలియకుండా వచ్చి ఇరుక్కున్నావు. నా కొడక, నా కొడక నిన్ను చంపి పారేస్తాను రా, చంపేస్తాను రా నిన్ను చూస్తావా? చంపి పారేస్తాను రా. అవన్నీ కథలు. మంచోడు చెడుని అంతం చేయడానికి మంచోడు వస్తాడని చెప్పేవన్నీ కథలు ఎన్నిటికీ నిజం కావు. ఇదే నిజం, ఇదేరా నిజం. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో, లేదా నేనే ముక్కలుగా నరికి పారేస్తాను. మనోడికి పిడి బలంగా దిగినట్టుంది.